కానీ రోజు కాలేజీ రావడం కంటే ఇలా ఫెస్ట్కి వచ్చినప్పుడే ఫుల్ అటెండెన్స్ ఉంటుంది. మా టైటిల్ కోసం ఇలా కుదిరిందా లేదా రెగ్యులర్గా ఇలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అక్కడ అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిలు చూడముచ్చటగా ఉన్నారయ్యా. మీరు కనపడకపోయినా మీ సెల్ ఫోన్లు ఎత్తి మరీ మీ సెల్ ఫోన్లు చూపిస్తున్నారు నాకు. అది చాలు. నేను అందులో కనిపిస్తున్నాగా. లవ్ యూ ఆల్ డార్లింగ్స్. థ్యాంక్ యూ. I firstly thank the chairman and the team of this Raghu Engineering College. Thank you so much, sir. అంటే ఇలాంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మాకు క్రియేట్ చేసినందుకు. బికాస్ ఇంతమంది గ్యాదరింగ్, ఇంతమందిని స్టూడెంట్స్ని ఒకసారి చూడడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ ఎలా ఉంది కాలేజ్? బాగుందా? అదిరా ఎనర్జీ అంటే. ఏమ్మా? ఓకే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎంతమంది? ఓ, సెకండ్ ఇయర్? ఓకే, థర్డ్ ఇయర్? కొంతమంది అన్ని ఇయర్కి చేతులు ఎత్తుతున్నారు. సబ్జెక్టులు ఉన్నాయా? ఓకే ఓకే ఓకే, అన్ని ఇయర్స్లో ఉండొచ్చు. మనం ఫైనల్ ఇయర్ ఎంతమంది అమ్మా? నాకు అర్థమైందిరా, అన్ని ఇయర్స్కి చేతులు ఎత్తుతున్నారు మీ బ్యాచ్. బట్ దట్ ఈస్ ఎనర్జీ. అండ్ ఇక్కడే కాదు, చిట్ట చివరన నుంచిన వాళ్ళందరికీ కూడా హాయ్ డార్లింగ్స్, హాయ్. థ్యాంక్ యూ. ఇలాంటి ఫెస్టులు జరిగినప్పుడు మాకు కూడా చాలా ఎనర్జీ మా కాలేజ్లో కూడా. ఎందుకంటే ఇలాంటి ఫెస్టులు పార్టిసిపేట్ చేసి అండ్ చాలా కష్టపడిన ఆర్గనైజింగ్ కమిటీ టీమ్ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇంత పెద్ద ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నారంటే ఐ థింక్ ఆర్గనైజర్స్ అందరికీ వన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్లీజ్ ఒక్కసారి మన టీంకి. ఎందుకంటే వీళ్ళ కష్టాలు నాకు కూడా తెలుసు. నేను కూడా ఇలాంటి కల్చరల్ ఫెస్ట్ ఆర్గనైజింగ్ టీంలో ఉండేవాడిని. అంటే ఫెస్ట్ బాగా జరుగుతుందో లేదో కాదు, కానీ ఆర్గనైజింగ్ టీంలో ఉంటే 20% అటెండెన్స్ ఇచ్చేవాళ్ళు మా కాలేజ్లో. సర్లే, ఎవ్రీ ఇయర్ మాకు కూడా 20%. మీకు కూడా అలాగే ఇస్తున్నారుగా? ఓకే ఓకే ఓకే. ఐ థింక్ హైదరాబాద్ నుంచి మేము వైజాగ్ రావడానికి ఒకే ఒక ముఖ్య కారణం మీ కాలేజ్. వైజాగ్ వచ్చి మేము అడుగుపెట్టిన ఏకైక కాలేజ్ మీ కాలేజ్. నాకు సగం వైజాగ్ ఇక్కడే చూస్తున్నట్టు అనిపిస్తుంది. మా సినిమా గురించి మీకు చెప్తే యావత్ వైజాగ్కి చెప్పేసినట్టే అని అర్థమైంది. సో ఏప్రిల్ 11th మరికొద్ది రోజులే మిగిలింది. సో మేము చేసిన ఒక చిన్న ఎఫర్ట్, మేము చేసిన ఒక చిన్న ప్రయత్నం, ఇలాగే కాలేజ్లో ఎలా అయితే ఫ్రెండ్స్ ఇంత బాండింగ్ ఉంటుందో, ఇంత ఎనర్జీ ఉంటుందో, మా చిత్రం టీంలో కూడా అలాంటి ఎనర్జీ ఉంది. ఎందుకంటే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది నా ఫ్రెండ్స్, ఈ సినిమాని డైరెక్ట్ చేస్తోంది నా ఫ్రెండ్స్, నాతో పాటు యాక్ట్ చేస్తోంది నా ఫ్రెండ్స్. సో ఇలాంటి ఒక టీమప్ అయినప్పుడు ఒక రియల్ గ్యాంగ్ కలిసి ఒక మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిలిం మీ అందరి కోసం తీసుకొస్తున్నాం. మీరే కాదు, మా సినిమాకి హ్యాపీగా మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్ని, మీ ఇంట్లో వాళ్ళని, మీ ఫ్రెండ్స్ని, మా వాళ్ళైతే వాళ్ళ స్పెషల్ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళచ్చు. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళతో ఒకసారి, మీ స్పెషల్ ఫ్రెండ్స్తో కూడా ఒకసారి అలా లేరా? నేనున్నాను కదా. అరే డార్లింగ్స్, మనం కూడా సింగిల్ అయితే చెప్పండి, మనందరం కూడా కలిసి వెళ్దాం సినిమాకి. మీరు వస్తా అంటే చెప్పండి, సినిమా రిలీజ్ అయ్యాక వైజాగ్ వచ్చి మీ అందరితో నేను సినిమా చూస్తా. సో మా ఈ సినిమా, ఈ ప్రయత్నం సక్సెస్ అయితే ఇలాగే మాలాగే మీలోంచి ఎంతోమంది డైరెక్టర్లు ముందుకు వస్తారు, మీలోంచి ఎంతోమంది హీరోలు హీరోయిన్లు ముందుకు వస్తారు, ఎంతోమంది యాక్టర్స్ టెక్నీషియన్స్ ముందుకు వస్తారు. ఎందుకంటే ఇలాంటి ఒక టీమ్ని సపోర్ట్ చేసినప్పుడు అందరికీ ఒక హోప్ క్రియేట్ అవుతుంది, అరే మనం కూడా ఇది చేయొచ్చు అని. ఎందుకంటే మాకు అలాంటి హోప్ క్రియేట్ అయింది. ఎంతోమంది బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇలాంటి ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలుగుతున్నారు, ఒక అడుగు ముందుకు వేయగలుగుతున్నారు అంటే ఇంత మంచి సపోర్ట్ ఉన్నందువల్లే. సో థ్యాంక్స్ టు యూ గైస్. ఎన్నో మంచి సినిమాల్ని సపోర్ట్ చేస్తున్నారు, ఎంతో అప్కమింగ్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు ఇచ్చే ఎనర్జీ నిజంగా చాలా డబల్ ఎనర్జీ ఇస్తుంది మా అందరికీ. అండ్ ఇలాగే ఇదే ఎనర్జీతో మీరు కంటిన్యూ అవ్వాలి. మా సినిమాలో పాటలు విన్నారా? కొంతమంది విన్నారా?
ఓకే, మేము తప్పకుండా వినిపిస్తాం మీకు. మీరు వినకపోతే మళ్ళీ వినిపిస్తాం. ఎందుకంటే ఆడియో ఎలా ఉన్నా, వీడియో ఎలా ఉన్నా, సిల్వర్ స్క్రీన్ మీద మా సినిమా పాటలు మీరు చూసినప్పుడు నిజంగా చాలా మంచి ఆల్బమ్ అని మీరు అంటారు. బికాస్ మా మ్యూజిక్ డైరెక్టర్ రథాన్ ఈ సినిమాకి మ్యూజిక్ చేసినప్పుడు నాకు ఎన్నో ఇయర్స్ నుంచి ఫ్రెండ్ ఆయన అర్జున్ రెడ్డి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అందాల రాక్షసి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, హుషారు సినిమా ఉండిపోరాదే పాట క్రియేట్ చేశాడు, ఎవడే సుబ్రహ్మణ్యం, ఇలా ఎన్నో సినిమాలకి మ్యూజిక్ అందించిన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. మనిషి ఎప్పుడు కనపడ్డు, బట్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అందిస్తాడు. మా సినిమాలో అంటే లాస్ట్ టైం ఎలా అయితే మంచి మంచి సింగర్స్ పాడారో, ఈసారి మేము ప్రయత్నించి ది లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ గారిని తీసుకొచ్చి లేలే అనే సాంగ్ పాడించాం. మొన్ననే రీసెంట్గా రిలీజ్ అయిన పాట మొదటి చినుకు సిద్ శ్రీరామ్ గారు పాడడం జరిగింది. మీ టీచర్సా? నాకు కూడా ఎప్పటి నుంచో మా టీచర్స్తో ఫోటోలు దిగాలనిపించేది. నన్ను క్లాస్ రూమ్లోను ప్రిన్సిపల్ రూమ్లో తిట్టిన టీచర్లే ఉన్నారుగా, ఇలా అడిగి ఫోటోలు దిగినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకేరా, మా వాళ్ళకి కొంచెం అటెండెన్స్ మార్కులు కొంచెం ఫోటో ఇచ్చాం కదా, ప్లీజ్ మా వాళ్ళకి. ఓకేనా, నేను మాట్లాడదా? ఓకే, సబ్జెక్ట్లు ఎవరున్నా నాకు స్టోరీ నన్ను ట్యాగ్ చేసి పెట్టేది చెప్తాను, నేను చూసాను. ఓకే, సో చాలా మంచి మ్యూజిక్, చాలా మంచి. అండ్ ఫస్ట్ టైం మా కొరియోగ్రాఫర్లు, మనకి డ్యాన్స్కి చాలా దూరం డిస్టెన్స్ రిలేషన్ ఉంది, అయినా సరే నన్ను బలవంతంగా నా చేత ప్రాక్టీస్ చేయించి మీ అందరి కోసం మంచి డ్యాన్స్ నెంబర్స్ కూడా చేయించారు ఫర్ ద ఫస్ట్ టైం. లాస్ట్ టైం నా ఫిలిం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సాంగ్ ఎంత సెన్సేషనల్ హిట్ అయింది, అండ్ దాని ద్వారా మీ అందరి సపోర్ట్తో సినిమా కూడా హిట్ అయింది. మా అందరికీ హోప్ వచ్చింది. కొంచెం గ్యాప్ తీసుకుని దానికంటే 10 రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్తో సినిమా మొదలైన దగ్గర నుంచి ఎండ్ వరకు మిమ్మల్ని సూపర్గా ఎంటర్టైన్ చేస్తారన్న ప్రామిస్ నేను ఇస్తున్నా. మీరు థియేటర్ రండి, మీరు నవ్వకుండా వెనక్కి వెళ్తే నన్ను అడగండి. బికాజ్ నేను ప్రామిస్ ఇచ్చానంటే నా మాట నేనే వినా. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, యంగ్ టీమ్ ఈ సినిమాకి పనిచేశారు. సో ఏప్రిల్ 11న అక్కడమ్మ ఇక్కడమ్మ అనే సినిమా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మాతో పాటు ఈ సినిమాలో మీకు తెలిసిన చాలా మంది యాక్టర్స్ ఫెంటాస్టిక్గా ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం ఉగాదికి. మన తెలుగు నూతన సంవత్సరానికి అచ్చ తెలుగు సినిమా, ఇంటిల్లిపాది కూర్చుని చూడగలిగే కంప్లీట్ క్లీన్ నీట్ ఎంటర్టైనర్ మీకోసం తీసుకొస్తాం. గెటప్ సీను ఓ అద్భుతమైన గెటప్తో బైర్లంక అనే ఊరికి లీడర్గా మీ అందరికీ పరిచయం అవుతాడు. మీ అందరి ఫేవరెట్ సత్య, మామూలుగా ఆయన చేస్తే మత్తు వదిలిపోద్ది, అలాంటి అద్భుతమైన ఎంటర్టైనర్ సత్య మా సినిమాలో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మాజీ గారు యాక్ట్ చేస్తే ఇప్పటివరకు బయట ఎక్కడ రివీల్ చేయలేదు, నేను ఇక్కడ చెప్పేస్తా. చెప్పేద్దాం, క్లైమాక్స్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్, ది గాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బ్రహ్మానందం గారు స్పెషల్ ఎంట్రీ. నా మీద ఉన్న ప్రేమతో నేను అడిగితే, నానా బంగారం నేను ఎక్కువగా సినిమాలు చేయట్లేదు, ఎక్కువగా కనపడట్లేదు, బట్ నేను ఒకటి అడిగా, సార్ నా జీవిత ఆశయం నేను చేసిన ఒక సినిమాలో ఒక ఫ్రేమ్లో మీతో పాటు నేను నుంచోవాలి అని కోరుకున్నా. ఫ్రేమ్ ఏంటి, ఒక పెద్ద సీనే చేసి ఇచ్చారు ఆయన మా సినిమాలో. వాచ్ అవుట్ ఫర్ ద క్లైమాక్స్, బ్రహ్మానందం గారి స్పెషల్ ఎంట్రీ. అరే బయట ఎక్కడ చెప్పకండి రా అప్పుడే. ఓకే, సో మీరు చూడండి సినిమా. ఈ సినిమా గురించి మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ 10 మందికి కూడా చెప్పండి. అరే మనోడు సినిమా వచ్చింది, మనం వెళ్ళకపోతే ఎలా రా అని చెప్పండి. మీ వాడు సినిమాకి వెళ్తారుగా, అరే మీ తమ్ముడు సినిమాకి మీరు రారా,
అంటే సేమ్ ఏజ్ అనుకోమంది, వేరే విషయం. సరే తమ్ముడు అన్న ఎందుకు ఎరా బావా మా సినిమాకి వస్తారా? మరి మీరు బావలేనప్పుడు మరి వీళ్ళు మా మరదళ్ళు కూడా మా సినిమాకి వస్తారు. ఓకే డార్లింగ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ ఐ వాంట్ టు సే సంథింగ్. ఇలాగే మీతో పాటు ఇలాగే కాలేజీలో చదివి పాస్ అవుట్ అయ్యి ఇదే ఎనర్జీతో ఉండేవాళ్ళం. సో మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మా కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. సో ఆల్ ఐ వాంటెడ్ టు సే ఇస్ డ్రీమ్ చేయండి, అస్సలు డ్రీమ్స్ ఆపద్దు. ఎవడు ఆపినా, ఎవడు హోప్ పోగొట్టినా, ఎవడు డిసప్పాయింట్ చేసినా, ఎవడు డిస్కరేజ్ చేసినా, ఎవడి మాట వినకండి, మనిషి మాట అస్సలు వినకండి. నిన్ను నువ్వు నమ్ముకో, నిజంగా నీ టాలెంట్ నువ్వు బయటికి తెచ్చుకో, నీకు నచ్చిన పని చేయి, మనస్ఫూర్తిగా చేయి. బాధపడడం, ఫెయిల్యూర్స్ పడడం, లేవడం ఇవి ఎవ్రీడే జరిగే పనులే. ఈ రోజు ఉంటే రేపు పోతాయి. ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్ అయిపోయాక సెకండ్ ఇయర్లో మళ్ళీ ఎందుకు వస్తుంది? రాదు కదా. సెకండ్ ఇయర్లో కొత్త ఎగ్జామ్ వస్తుంది, మళ్ళీ కొత్త ప్రాబ్లం వస్తుంది, దానికి కూడా సొల్యూషన్ వస్తుంది. సండే తర్వాత మండే గ్యారంటీ. పిల్ల మీ దయ్యాక చేసుకుంటాలే, మా దయ్యాక నీకు చేసుకుంటావా? ఇంకా నీకు అయినట్టే. బట్ త్వరలో ట్రై చేస్తాను. ఇది April 11 తర్వాత ఆ డెసిషన్ తీసుకుంటా. ప్రస్తుతానికి మాత్రం మా సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాని నేను పెళ్లి చేసేసుకున్నాను. ఇప్పుడు అంతలా ప్రేమిస్తున్నాం మా సినిమాని. సో ఐ వాంట్ యూ గైస్ టు హ్యావ్ దిస్ ఎనర్జీ ఆల్ ద టైమ్. అండ్ ఇలాగే డ్రీమ్ బిగ్, స్టడీ హార్డ్, వర్క్ హార్డ్, పార్టీ హార్డర్, love everyone, be kind, be polite. డైలాగా ఓకే. ఈ సినిమాలో రెగ్యులర్ గా మా ఇద్దరి మధ్యలో జరిగే పెద్ద కాన్వర్జేషన్ ఏం కాదు, బట్ చాలా చిన్న కాన్వర్జేషన్. నేను చాలా ప్రేమగా, ఈవిడ మా సినిమాలో రాజకుమారి, ఆ ఊరికే రాజకుమారి. ఆ ఊరు బైర్లంక అనే ఊరు, ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉండే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఈమె వెనకాల ఊరు మొత్తం ఈవిడికి సపోర్ట్గా నుంచుని ఉంటుంది. అలాంటి ఊరికి ఒక సివిల్ ఇంజనీర్ వెళ్తే వీళ్ళ ఊర్లో వాళ్ళు నన్ను పెట్టే టార్చర్ అంతా ఇంత కాదు. సో ఆ ఊర్లో నేను పడ్డ కష్టాలు ఏంటి, అక్కడ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇక్కడ అబ్బాయి ఏమైపోయాడు అనేది మా సినిమా. మీరు పెద్ద రౌడీ అండి బాబు. ఓకే, నేను అన్ను మీరు అనకండి. ఈవిడ నన్ను ముద్దు కృష్ణ అని పిలుస్తుంది ఈ సినిమాలో. అలా పిలిచిందంటే మరి అదే పనిలో ఉన్నారా? ఓకే ఓకే. సో థ్యాంక్ యూ దీపిక గారు. థ్యాంక్ యూ ముద్దుకృష్ణ. థ్యాంక్ యూ. ఓకే సో డార్లింగ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎనర్జీ. మర్చిపోకండి, ఇదే ఎనర్జీ ఇలాగే కంటిన్యూ చేయండి. మేక్ సో మెనీ మెమరీస్. ఈ రోజులు మళ్ళీ రావు, ఈ రోజులు నేను చెప్తున్నా నమ్మండి, మళ్ళీ రావు. సో ఓ అద్భుతమైన బాండింగ్ క్రియేట్ చేసుకోండి. రెస్పెక్ట్ ఎల్డర్స్, లవ్ యువర్ ఫ్రెండ్స్, షేర్ యువర్ ట్రబుల్స్. దేనికి డిసప్పాయింట్ అవ్వకండి. ఎన్ని ఇష్యూస్ ఉన్నా కుదిరితే ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, లేదా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అడ్డమైన సలహాలు అందరూ ఇస్తారు, గుడ్డిగా నమ్మకండి. సరే, నేను ఇచ్చినా నమ్మకండి, మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఇన్స్టాగ్రామ్లో ఎవడేదో చెప్పాడు, యూట్యూబ్లో ఎవడేదో చెప్పాడు, టీవీలో ఏదో చూపించారు కాదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మిమ్మల్ని లాగడానికి, మిమ్మల్ని లాగి పడేయడానికి మన చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అవి యాప్లు అవ్వచ్చు, వీడియోలు అవ్వచ్చు, గేమ్లు అవ్వచ్చు, చాలా పరిస్థితులు అవ్వచ్చు. దేనికి టెంప్ట్ అవ్వక్కర్లే.
ఇంత ఉన్న ఈ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎన్ని ట్రబుల్స్ వచ్చినా దాటుకుని ముందుకెళ్ళగలుగుతారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ సో మచ్. కెన్ ఐ హ్యావ్ ఆల్ యువర్ ఫోన్స్ అప్ విత్ టార్చ్? వీడియో రికార్డ్ చేసుకున్నా పర్లేదు, స్టోరీ కింద పెట్టిన ట్యాగ్ చేయండి, చెప్తాను, నేను చూసుకుంటా. Come on, all your flashes. Yeah, phone, yeah. Take a selfie. చక్కగా గుండెకెళ్ళినాడు ఈడు, కాటుకై కళ్ళలోన నిండినాడే, సూపులన్నీ వాడి చుట్టు తిప్పినాడే, మైకమై మత్తులోన ముంచినాడే, పానమే పైకి లేచి ఆటలాడే. తాకుతుంటే పూలు పూసే వంటికే, పువ్వులన్నీ నవ్వుతుంటే కమ్మగుంది కంటికే, సంభ్రమంత ప్రేమ వచ్చి మేఘమదిలో మురిసెనే, మురిసిన మది మాట దాటి పాటవాన కురిసెలే, ముద్దు మాయ చేసనే ప్రేమ హద్దు దాటెనే, మనసు అంచులోన ఆశరేగనే, ఆశరేగనే. ఇక్కడ అన్ని వైర్స్ ఉన్నాయి, మా ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయంట, ప్లీజ్ ఏమనుకోద్దు. యా, షార్ట్ సర్క్యూట్ అవుతాయి. సెకండ్ ఇస్తా, జాగ్రత్త ప్లీజ్.